ఏం కర్మరా నాయన మా ఆటో డ్రైవర్లది అన్నారు ఏమన్నా మార్పు కావాలి అని నిన్ను ఇచ్చుకుంటే పబ్లిక్ అంతా మమ్మల్ని రోడ్డు మీద తెచ్చేసినావు. మేము ఎట్లరా నాయన బతికేది? మా కేసీఆర్ అన్న ఈ అమ్మ ఎండలో అయింది, ఈ అమ్మ రోడ్డు మీద కూడా పెట్టలేదు. నువ్వు ఎండలో పెడుతున్నావు, రోడ్డు మీద పెడుతున్నావు, ఈ అమ్మ ఏది? మా చెప్పాలంటే ఒక బదడు చెప్పిండు, కేసీఆర్ సూపర్ స్టార్, కరెక్ట్ సూపర్ స్టార్ కేటీఆర్ కేసీఆర్. అమ్మ మాకు 10 సంవత్సరాల పాలనలో ఇట్లాంటి మాకు మార్పే ఇట్లా గలీజ్గా రాలే. నీతో వచ్చింది ఏమన్నా అంటే దీవదానంట. ఏడ దీవిస్తున్నాం రా, నేను తిడుతున్నాం మేము. చూడు మా బాధలు చూడు, మా ఆటో సోదరులో చూడు ఎట్లా వండుకున్నారు. ఆటోల్లో చూడు గ్యాస్ దొరకాక గంటలు ఉన్నారు. ఈ అమ్మ పిచ్చపోల కన్నా అభిమానం చేసినవరా నాయన మా బతుకు. మా కేసీఆర్ సూపర్ స్టార్ ఉండే, మెగాస్టార్ ఉండే, బాలయ్య ఉండే, జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండే. అరే అమ్మ అన్ని తర్వాత నువ్వు వచ్చినావు జీరో. ఈ జీరోతో మేము ఏం చేసుకోవాలి? మా భార్య పిల్లలకు వాళ్ళకి చక్కగా తిండి పెడతలేము. దినం మొత్తం ఈయన గడిచిపోతుంది. మా భార్య పిల్లకి సరిగ్గా తిండి పెడతలేము, మేము చక్కగా తింటలేము. ఇక చూడు పెడదాకుంది చూడు లైన్. ముంగడు చూస్తే మా 500 బండ్లు, వెనుక చూస్తే 600 బండ్లు. ఇక చూడు అక్కడ కూడా ఉన్నది చూడు, అనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో నుంచి గది. ఇక్కడ చూస్తే శంషాబాద్ లోపల రాలాగూడ అట్లా కూడా చెప్తున్నా. అరే మాకేమన్నా అందరికీ ఉపాధి చూపిస్తున్నాం, మాకెందుకు చూపిస్తావు? అయినా కూడా అందరికీ ఏడ చూపిస్తున్నాం. కానీ ఇక మాట కొడతా కన్నా అందరు ఫీల్ కాకుండే ఇక ఏంటంటే ఇక ఫ్లోలో ఏదో వచ్చేస్తున్నది. మా బాధలతో పాటు అన్నీ మాట్లాడుతున్నా. మమ్మల్ని వాళ్ళన్నా అర్థం చేసుకోవాలి, ఇక గ్యాస్ దొరికేటట్టు చేయాలి. ఒక 2 రోజులు బయట రోడ్డు మీద అనుకుంటున్నాము, ఎండల పిలవడి ఇక ఇట్లా గ్యాస్ పూసుకుంటున్నాం. ఒక చెమట కాడుతుంది. అమ్మ తుడుచుకోవడానికి దశ కూడా లేదురా నాయన. ఆ పరిస్థితి మాది. సరేనా, ఉంటా. బాయ్, సీ యూ.